వందనాలండి. సమయం ఇచ్చిన సిఆర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మాకు వేలంటే మీకు అందరికీ తెలుసు. ఉదయం తమ్ముడు గారికి రొయ్యలు తేవడానికి మరి అన్నవరం ఆవతలకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నా కొడుకు నా మనవలు ఇద్దరు కూడా పాడైపోయారు. వెళ్ళిన తర్వాత సాయంకాలం లోడ్ చేసుకున్నారు రొయ్యల్ని తిరిగి వచ్చేస్తున్నారు. వచ్చేసేటప్పుడు అన్నాలు దాటిన తర్వాత కత్తిపూడి ఉన్నట్టుంది. కత్తిపూడి దాటి ఎదరకు వచ్చేటప్పటికి దగ్గరకు వచ్చినట్టు మొక్కలో నుంచి అట్టగా వచ్చేసిందంట. బ్రేక్ అట్టకి కుదరదు, ఆటకి కుదరదు, హైవే రోడ్డు తప్పకుండా ఖాళీ ఉండదు. అయితే మరి ఏమైతే అయిందని పిల్లడు ఆవిని గుర్తైతే అది కుడి పక్కకు పడకోకుండా హైవే మీద ఎడ పక్కకు తిరగబడిపోయి మళ్ళీ ఆ పక్క నుంచి మళ్ళా ఈ పక్కకు తిరగబడిపోయి వేగం మళ్ళా అటు వైజాగ్ రోడ్డు తిరిగిపోయినాడు. తిరిగిపోతే ముగ్గురు ఉన్నారు. అందులో ఆ కొడుకు మనలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉంటే దేవుడు చూడండి వాళ్ళు కూడా పడకుండా ముగ్గురు ఎవరో పట్టుకున్నాడు. అసలు నాకు ఏమైందో కూడా తెలియలేదు అంటుంది. ముగ్గురు అలాగే ఎలాగైతే కూర్చున్నారో అలాగే కూర్చున్నారు అంటుంది. మరి దేవుడు మరి ఆ నుండి మరి ఆయన పట్టుకోకపోతే హైవే రోడ్లు ఆ బిడ్డలు ఏమైపోదు తలుసుకుంటే అసలు కరిగిపోతుంది. నాకైతే చెప్పలేదు. 5:30కే మా ఎవరికి బాగా ఫోన్ చేసేసాడు. డాడీ వ్యాన్ పడిపోయింది డాడీ అని ఫోన్ పెట్టేశాడు అనుకుంది. బాబా ఏమైపోయిందో తిరగబెట్టేశాడని వచ్చి బాబు మా తమ్ముడికి ఫోన్ చేసి మా బాబుడు పెద్దలుడికి ఫోన్ చేసి అర్జెంటుగా రండి అక్కడ వ్యాన్ తిరగబడుకొని ముగ్గురు ఉన్నారని ఏదో కంగారు పడుతున్నాను. అక్కడ ఉన్నవాడు మూడు దగ్గర ఉన్నవాడు ఓకే చేసి రండి వ్యాన్ తిరగబడిపోయింది, అందులో ఉన్నాడు హైవే ఏమైపోయాడు, అంబులెన్స్ ఫోన్ చేయడానికి ఓకే వేసి ఆ ముందు పక్కన ఉన్నవాడు అందరూ కూడా జనమందరూ వచ్చేసి రైల్వే తీసుకోవడం మా పిల్లలు ఏర్పడి బాగుంది అనే రైల్వేసి మేము ముగ్గురమే ఉన్నాం. పడుతాం మాకు ఏమీ కాలేదు. ఆనందంతో ఆడ దేవుడు చాలా కాపాడాడు మిమ్మల్ని. ఈ ఐదేలో మీరు ఏమైపోదు అని ఆ బుడగలన్నీ ఏది పక్కన గవర్నమెంట్ పెట్టి అప్పుడు మాయా వ్యాన్ తినబడిపోయింది. వేరే నేల పంపాను ఫోన్ చేశాడు మా అబ్బాయి. పోతే కొన్ని బుడగలు కొద్ది ఏం కొద్ది అక్కడ పడేసేయండి. అసలు మీరు ఎలా ఉన్నారంటే మేము బాగానే ఉన్నామాయా అంటే అప్పుడు ఇంకో వ్యాన్ ఫోన్ చేసి వాళ్ళు వెనకాల కాదేసి మీ ముందు మా అల్లుడు దాసన్న ముందు పడిన వెళ్ళిపోయాడు. వెనకాల కాదేసుకుని బాబులు వాళ్ళు ఏం లేదు విడలో ఏమీ కాకుండా సన్యాసం ఎంత రక్తం సుఖపడ కాకుండా బిడ్డకి ఎలా కూర్చున్నా కూడా అలాగే కూర్చున్నాడు అంటే ఆ క్యాబులో ఎవరికి ఏమీ కలగలేదు. దేవుడు అంత గొప్ప దేవుడు గొప్పగా వాళ్ళ హస్తం పట్టుకొని నిలబెట్టి చేపగా మాకు తీసుకొచ్చారు. నాకైతే మాకు మా వాడు ఎవరు చెప్పలేదు. చెప్పబోయేటోడికి నేను 3కి ఫోన్ చేసి 100 వచ్చేస్తానంటే 10కి వచ్చేస్తా మా అమ్మ వాటి చేయాలంటే నాకు చేసేది. మా వాడికి తెలుసు కానీ ఎవరు నాకేం చెప్పలేదు. చెప్పకుండా ఉండేటికి నేను రోజు మా అంటే ఆ ప్రశ్నపై ఆలోచన ప్రార్థించాలని వెళ్తాను. డైలీ పని చేసుకుని సాయంత్రం ఆ రోజు కూడా అలాగే వెళ్ళింది. వెళ్ళినప్పుడు అలా కూర్చోబా 5 గంటల అనేవాడు. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఎవరో భక్తి ఉంది రండి నాయన మమ్మల్ని ప్రార్థన చేస్తాను వెళ్ళిపోతామని నేను కంగారు పెట్టేసి ప్రార్థన చేసి వెళ్ళిపో బాప అని కొందరు నాకు పంపిస్తుంది. ఏమైందో కూడా నాకు అర్థం అవుతుంది. సరిగ్గా 3:30కి మా పిల్లలు పిల్లలు తీసుకుని వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. అమ్మ తీసుకొని ఆ రోజు రకంగా కనపడుతున్నారు. ఏమైంది తెల్లన్నారని చూసినట్టు అమ్మ కంగారు పడతాం మాకు ఏం అవ్వలేదు. ప్రేమ పడిపోయింది అది బాబు అన్నట్టు అమ్మ కంగారు పడతాం. ప్రేమ పోతే పోయింది బాధించు దేవుడు మాకు ఏమీ కాకుండా కనీసం ఒక రక్తం సొక్కకుండా కాకుండా మాకు దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడమ్మా. ఏం కంగారు పడతాం. ఆ బుద్ధి నాకు ఏమైపోయిందో లేదు. అది అక్కడ లేదు. తర్వాత మా తమ్ముడు
చోటంతా నెట్టినది ఎక్కడ పడేటట్టు ఆగులేదు. మరి దేవుడు ఈ రకంగా ఒకప్పుడు నన్ను మరణవంచుల నుంచి కాపాడి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నా మనవల్ని కొడుకుని ముగ్గురిని కాపాడి ఈరోజు దేవుని సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడికి నేను బ్రతికినంత కాలం కూడా నేను రక్షకురాలుగానే ఉంటున్నాను. ఈ సాక్షి దేవుడు దీవించదు కాక నా కుటుంబం వరకు నా కుమారుడు వేరకి వెళ్తాడు. మా బిడ్డల వరకు మీరందరూ దాని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రతిమానుకుంటున్నాను.